హాయ్ హలో నేను మీ రాకీ భాయ్ని. మళ్ళీ ఒక కొత్త విషయం అయితే మన తీన్మార్ మల్లన్న సంచలనమైన బూతులతో కూడిన మాటలను అయితే అల్లు అర్జున్ గారి పైన అండ్ సుకుమార్ సినిమా డైరెక్టర్ సుకుమార్ పైన అయితే ఘాటుగా స్పందించిండు. ఆయనకున్న కోపాన్ని ఆయనకున్న అన్నిటినీ కూడా బయట పెట్టిండు. ఏంటి ఎందుకు అని అంటారా? అయితే ఏం లేదు, ఈ మధ్య జరిగిన ఒక చిన్న సన్నివేశంలో సినిమా గురించి మల్లన్న గారు మాట్లాడిండు. పుష్ప సినిమా ఇలా దాడి అంటే అనుకోకుండా అక్కడ జరిగిన ఒక సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య జరిగిన ఒక కేసులో అల్లు అర్జున్ గారి పైన నష్టపరిహారం కానీ లేకపోతే వాళ్ళకు రావాల్సిన అమౌంట్ గురించి కూడా మాట్లాడిండు. అంతా బాగానే ఉంది. హాస్పిటల్ పోయిండు, ఆ బాబును కూడా పరామర్శించిండు. చాలామంది పెద్ద పెద్ద వివిఐపీలకు అందరూ కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఆడ పోయి ఇంటికాడ ఉన్నోని బాగానే పరామర్శిస్తున్నారు. మరి ఈడ హాస్పిటల్ వండుకున్న పోరని మాత్రం ఎవ్వరు కూడా చూడడానికి రాలే. ఏ సినిమా హీరో కూడా ఎవ్వరు రాలేదు. ఆడ పోయి మాత్రం మీద మీద పడి అల్లు అర్జున్ గారికి డ్యామేజ్ జరిగిపోయినట్టు, ఏదో కాలు చేతులు ఇరిగిపోయినట్టు అని చెప్పి ఆడ పోయి అయితే మీరు చూస్తారు. కానీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఒక్కరు కూడా చూసిన పరిస్థితి లేదు. అట్లాంటి విషయాన్నే ఇప్పుడు మళ్ళొక విషయాన్ని తీసుకొచ్చిండు తీన్మార్ మల్లన్న. సుకుమార్ని డైరెక్టర్ సుకుమార్ గారిని టార్గెట్ చేసిండు. ఆయన ఏందంటే ఎర్రచందనం దొంగతనం చేసే ఒక స్టోరీని నువ్వు తీయడమే కాకుండా మళ్ళా పోలీసులను కించపరుస్తూ వాళ్ళని అఘోరంగా దారుణంగా వాళ్ళని డ్యామేజ్ చేసినట్టు చూపించినావు. నువ్వు దాంట్లో నువ్వేం మనిషివిరా? నువ్వు ఏడుంటావురా? నువ్వు అసలు మనిషివేనా? ఏం సినిమాలు తీస్తున్నావురా? ఎట్లాంటి సినిమాలు తీస్తున్నావు? నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు జనాలకు అని చెప్పి గట్టిగా తిట్టడం అయితే నేను ఒక క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న గారి వీడియో చూసిన. అన్న మల్లన్న, నేను ఏమంటా అంటే, సరే ఇప్పుడేదో అల్లు అర్జున్ గారి సినిమా చూడడం వల్ల, ఆయన వెళ్ళి చూడడం వల్ల, అక్కడ ఒక మహిళ చనిపోవడం వల్ల నువ్వైతే ఈ విషయాన్ని బాగా లేవనెత్తినవే. దానికి కూడా మాకు అందరికి సంతోషం. ఎందుకంటే ఒక మహిళకు అన్యాయం జరిగితే అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఆ బాబు నువ్వు పోయి చూసి వచ్చినావు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతా బాగుందన్న. కానీ సినిమా స్టోరీని సినిమా స్టోరీ లాగానే చూడాలి. కానీ నువ్వు దాన్ని పర్సనల్గా తీసుకున్నావు, దాన్ని కొద్దిగా ఎమోషనల్ అయినవని మాత్రం నాకు అనిపిస్తుంది. అది ఎందుకోసం దేనికోసం అని నాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే ఇన్ని స్టోరీలు వచ్చినాయి, ఎన్నో సినిమాలు ఎంతో దారుణంగా తీసిరు, ఎంతో దారుణంగా పోలీసులను చూపించారు, రాజకీయ నాయకులను చూపించారు, సీఎంలను చూపించారు, దొంగ సీఎంలను చూపించారు, దొంగ పోలీసులను చూపించారు. మొత్తము దారుణంగా ఎన్నో స్టోరీలు తీస్తే ఏ సినిమాకు కూడా నువ్వు రియాక్ట్ కాలే, ఏ సినిమాను కూడా నువ్వు ఇంత విమర్శించలే. కానీ పాపం ఉత్యపుణ్యానికి ఒక సినిమా బాగా 100,000 కోట్లు కలెక్ట్ చేస్తున్న ఒక సినిమాని, అది కూడా ప్రపంచ స్థాయిని, ఒక తెలుగోడి సత్తాని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఒక సుకుమార్ గారి అండ్ అల్లు అర్జున్ గారిని కూడా నువ్వు దారుణంగా తిట్టడం జరుగుతుంది. ఎందుకు ఏ విధంగా అనేది ప్రజలే మీరు నిర్ణయిస్తారు. ఎందుకంటే మీ వీడియోలు చూసి చాలామంది ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, అభిమానులు. అదే అభిమానులు కూడా మళ్ళీ అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి కూడా ఉంటారు. మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు నువ్వు తిట్టిన తిట్టలకు ఏందనేది మాత్రం నాకైతే తెలియదు. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే పబ్లిక్ నేను ఈ మధ్య బాగా దారుణంగా తిడుతురు, దారుణంగా వెనకైతే అనుకుంటుర్రు. ఏ విధంగా అనుకుంటుర్రు అంటే, నువ్వు చాలామందిని బ్లాక్మెయిల్ చేయడము, చాలామందిని టార్గెట్ చేయడము చేయడమే కాకుండా వాళ్ళని డిమాండ్ అంటే పైసలు అడిగి డిమాండ్ చేయడము, అవి ఇవ్వకపోతే వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వీడియో రూపంలో దాడి చేస్తున్నావు. చాలామంది మల్లన్నని తిట్టడం జరుగుతుందన్న. నేను V6లో ఉన్నప్పుడు నువ్వు బాగా నేను మంచి అభిమాని, నేను ఇప్పటికి కూడా నేను అభిమానినే నేను. కాకపోతే ఏంటంటే ఇట్లా బయట ఇట్లా అనుకుంటున్నానా నువ్వు, మరి అన్నిటికీ ఇట్లా తిట్టడం వలన లేకపోతే ఈ బూతులు యూజ్ చేయడం వలన ఏందని నాకైతే తెలియదు. కాకపోతే నీ గురించి అయితే చాలామంది అంటే ఈ మధ్య పెద్ద వైరల్ అయితే అవుతుంది. పుష్ప సినిమా గురించి నువ్వు అయితే బాగానే రియాక్ట్ అయినావు. దానికోసం మాత్రం చాలామంది జనాలు కూడా నిన్ను కూడా చాలామంది రియాక్ట్ అవుతారు. కాకపోతే ఏంటంటే సినిమాని సినిమాలాగా చూస్తే బాగుంటుంది అన్న. ఎర్రచందనం అని లేకపోతే వాడు దొంగ అని, ఓ దొంగకు జైలుకు పంపిస్తే ఎందుకు ఇంత రియాక్ట్ అవుతారు అని మాత్రం చాలా ఘాటుగా స్పందిస్తున్నావు.
నేనేమంటానా, సినిమానే కదనే అది, ప్రత్యక్షంగా లేకపోతే డైరెక్ట్గా తీసిన వాళ్ళు అయితే కాదు కదా. ఓ సినిమాని ఎంటర్టైన్మెంట్ విధంగా చూపించారు వాళ్ళు. మరి ఉట్టిగా మనం రామాయణం మహాభారత్ తీస్తేనేమో మరి ఎవరు చూస్తలేరు, మన ప్రజలే చూస్తలేరు, మన తెలంగాణ పీపుల్ కాదు ఎవరు కూడా చూస్తలేరు. మరి ఇట్లాంటివి కొంచెం యాక్షన్ ఓరియంటలు లేకపోతే కొంచెం రొమాంటిక్గా కొంచెం స్పైసీ ఉండేటివే బాగా హిట్ అవుతున్నాయి. నీకు తెలియంది కాదు, నువ్వు చూడండి కాదు, మీడియాలో ఎప్పుడు ఉంటావు, నీకు అన్ని విషయాలు కూడా తెలుసు. మరి మంచి చాలా మంది అంటే జై భీమ్ సినిమాలు లాంటివి ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి, కానీ ఎందుకు మరి అవి చూస్తలేరు, మన ప్రజలు ఎందుకు చూస్తలేరు? గీ అల్లు అర్జున్ సినిమాల్ని, గీ సుకుమార్ గారు తీసిన ఈ ఎర్రచందం దొంగ సినిమాల్ని ఎందుకు చూస్తారు? అంటే ఎవరి మిస్టేక్ ఇది? తీయడోళ్ళ మిస్టేకా లేకపోతే చూసేటోళ్ళ మిస్టేకా? తీసేటోళ్ళు మస్తు చూస్తారు, చూడకపోతే అసలు ఆడ సినిమానే తీయడుగా, ఆ టైప్ సినిమానే తీయడు కదా. ఇక్కడ చూసేటోళ్ళని అంటే బాగుంటుంది, నువ్వు ఓన్లీ తీసేటోళ్ళని అంటున్నావు. నాకు ఆడ బాధ అనిపించి మళ్ళీ నీ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. అట్లా అల్లు అర్జున్ గారిని నువ్వు సుకుమార్ గారిని అయితే దారుణంగా తిట్టినవు. నేను ఆ వీడియో చూసిన, బాగుంది తిట్టడం, కానీ కొంచెం చూసేటోళ్ళని కూడా తిడితే బాగుంటుందన్న. మనం చూడడం వల్లనే కదా వాళ్ళకి అన్ని కోట్ల పైసలు వస్తున్నాయి, మనం చూడడం వల్లనే కదా వాళ్ళకి అంత పెద్ద స్టార్లు సూపర్ స్టార్లు అని పేర్లు వస్తున్నాయి. మరి చూసేటోళ్ళని ఎందుకే నువ్వు తిడతలేవు? ఇట్లాంటి సినిమాలు చూడకుర్రా బేవకూప్, జై భీము, దేవుళ్ళ సినిమాలు ఇట్లాంటివి చూడుర్రా అవలగాళ్ళ అని చెప్పి తిడితే బాగుంటుందనా? నువ్వు తీసేటోళ్ళని ఒక్కటినే టార్గెట్ చేసినావు, చూసేటోళ్ళని కూడా టార్గెట్ చేయి, వాళ్ళని కూడా తిట్టు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చూసేటోళ్ళు పోయి ఆడ పోయి 2000 3000 టికెట్లు పెట్టి కొనకపోతే వాళ్ళ స్టార్లు గారు అట్లాంటి సినిమాలు తీయరు. కాబట్టి ఏమంటా అంటే, నువ్వు తీసేటోళ్ళని ఒక్కరిపైన దాడి చేసినావు, చూసేటోళ్ళని కూడా జర తిట్టి నీకున్న ఎక్స్పీరియన్స్ని నీకున్న నాలెడ్జ్ని కొద్దిగా ఈ సినిమాలు చూసేటోళ్ళని కూడా చూపిస్తే, వాళ్ళపైన కూడా చూపిస్తే వాళ్ళు కూడా జర చదువుకుంటారు, చక్కబడతారని నీ గురించి అయితే మాట్లాడడానికి వచ్చినా అన్న. చాలా థ్యాంక్స్, నీ గురించి ఇంతసేపు మాట్లాడే అవకాశము మా ఆడియన్స్ నాకు కల్పించినందుకు. ఇట్లాంటి విషయాలు మరిన్ని మీ ముందుకు వస్తా. సో తీన్మార్ మల్లన్న గారు తీసే వాళ్ళని తిట్టిండు కదా, చూసే వాళ్ళని కూడా తిడితే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. అనుకునే వాళ్ళు కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, నేను మీ రాకీ భాయ్.